హలో ఎవ్రీబడీ! వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్‌నైతే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అయితే అడిగాను. మళ్ళీ చెప్పు దీన్ని ఇంగ్లీష్‌లో సే వన్స్ అగైన్, సే వన్స్ అగైన్ అంటే మళ్ళీ చెప్పు అని. నెక్స్ట్ వన్ నాకు ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ నౌ. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ నౌ అంటే నాకు ఇప్పుడు ఎక్కువ సమయం లేదు అని. నెక్స్ట్ వన్ అందుకే నిన్ను అడిగాను. దీన్ని దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ. దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ అంటే అందుకే నిన్ను అడిగాను అని. నెక్స్ట్ వన్ అందుకే నేను సమాధానం చెప్పలేదు. దీన్ని దట్స్ వై ఐ డిడ్ంట్ ఆన్సర్. దట్స్ వై ఐ డిడ్ంట్ ఆన్సర్ అంటే అందుకే నేను సమాధానం చెప్పలేదు అని. నెక్స్ట్ వన్ నేను వేరొకరి వద్దకు ఎందుకు వెళ్తాను. దీన్ని వై విల్ ఐ గో టు సమ్‌వన్ ఎల్స్. వై విల్ ఐ గో టు సమ్‌వన్ ఎల్స్ అంటే నేను వేరొకరి వద్దకు ఎందుకు వెళ్తాను అని. నెక్స్ట్ వన్ వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. దీన్ని దే విల్ నెవర్ కమ్ బ్యాక్. దే విల్ నెవర్ కమ్ బ్యాక్ అంటే వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అని. నెక్స్ట్ వన్ నీ గురించి అతనికి చెప్పావా. దీన్ని డిడ్ యూ టెల్ హిమ్ అబౌట్ యువర్ సెల్ఫ్. డిడ్ యూ టెల్ హిమ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి అతనికి చెప్పావా అని. నెక్స్ట్ వన్ నువ్వు నా మాట వినలేదు. దీన్ని యూ డీంట్ లిసన్ టు మీ. యూ డీంట్ లిసన్ టు మీ అంటే నువ్వు నా మాట వినలేదు అని. నెక్స్ట్ వన్ నేను ఒక్క నిమిషంలో వస్తాను. దీన్ని ఐ విల్ జస్ట్ కమ్ ఇన్ ఎ మినిట్. ఐ విల్ జస్ట్ కమ్ ఇన్ ఎ మినిట్ అంటే నేను ఒక్క నిమిషంలో వస్తాను అని. నెక్స్ట్ వన్ నువ్వు అతన్ని ఎలా గుర్తుపట్టావు. దీన్ని హౌ డిడ్ యూ రికాగ్నైజ్ హిమ్. హౌ డిడ్ యూ రికాగ్నైజ్ హిమ్ అంటే నువ్వు అతన్ని ఎలా గుర్తుపట్టావు అని. నెక్స్ట్ వన్ నాకు కావాల్సింది నేను చేయగలను. దీన్ని ఐ క్యాన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐ క్యాన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అంటే నాకు కావాల్సింది నేను చేయగలను అని. నెక్స్ట్ వన్ మనము అతన్ని కలుసుకొని చాలా సంవత్సరాలైంది. దీన్ని ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ సిన్స్ వి మెట్ హిమ్. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ సిన్స్ వి మెట్ హిమ్ అంటే మనం అతన్ని కలుసుకొని చాలా సంవత్సరాలైంది అని. నెక్స్ట్ వన్ అంతకు మించి ఏమీ లేదు. దీన్ని నథింగ్ మోర్ దాన్ దాట్. నథింగ్ మోర్ దాన్ దాట్ అంటే అంతకు మించి ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్ నేను వెంటనే వస్తాను. దీన్ని ఐ విల్ కమ్ రైట్ అవే. ఐ విల్ కమ్ రైట్ అవే అంటే నేను వెంటనే వస్తాను అని. నెక్స్ట్ వన్ అంతా బాగానే ఉందా. దీన్ని ఈస్ ఎవ్రీథింగ్ ఓకే. ఈస్ ఎవ్రీథింగ్ ఓకే అంటే అంతా బాగానే ఉందా అని. నెక్స్ట్ వన్ ముందుగా దాన్ని పూర్తి చేయండి. దీన్ని గెట్ డన్ విత్ ఇట్ ఫస్ట్. గెట్ డన్ విత్ ఇట్ ఫస్ట్ అంటే ముందుగా దాన్ని పూర్తి చేయండి అని. నెక్స్ట్ వన్ మీరు ఇప్పుడు నన్ను నమ్ముతారా. దీన్ని డూ యూ బిలీవ్ మీ నౌ. డూ యూ బిలీవ్ మీ నౌ అంటే మీరు ఇప్పుడు నన్ను నమ్ముతారా అని. నెక్స్ట్ వన్ నాకు కావాల్సింది నేను చేయగలను. దీన్ని ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అంటే నాకు కావాల్సింది నేను చేయగలను అని. నెక్స్ట్ వన్ వాళ్ళ గురించి అతిగా ఆలోచించవద్దు. దీన్ని డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దెమ్. డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దెమ్ అంటే వాళ్ళ గురించి అతిగా ఆలోచించవద్దు అని. నెక్స్ట్ వన్ వీటన్నింటిపై నాకు నమ్మకం లేదు. దీన్ని
ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ అంటే వీటన్నింటిపై నాకు నమ్మకం లేదు అని. నెక్స్ట్ వన్ విషయం ఏంటో చెప్పు. దీన్ని టెల్ మీ వాట్స్ ద మ్యాటర్. టెల్ మీ వాట్స్ ద మ్యాటర్ అంటే విషయం ఏంటో చెప్పు అని. నెక్స్ట్ వన్ మాతో కొంత సమయం గడపండి. దీన్ని స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్. స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్ అంటే మాతో కొంత సమయం గడపండి అని. నెక్స్ట్ వన్ అంతవరకు ఎందుకు వెళ్ళాలి. దీన్ని వై గో టు సచ్ అన్ ఎక్స్టెంట్. వై గో టు సచ్ అన్ ఎక్స్టెంట్ అంటే అంతవరకు ఎందుకు వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్ నువ్వు దానిని గమనించావా. దీన్ని డిడ్ యూ అబ్జర్వ్ ఇట్. డిడ్ యూ అబ్జర్వ్ ఇట్ అంటే నువ్వు దానిని గమనించావా అని. నెక్స్ట్ వన్ నువ్వు చెప్పినట్లు చేద్దాం. దీన్నే లెట్స్ డూ యాజ్ యూ సే. లెట్స్ డూ యాజ్ యూ సే అంటే నువ్వు చెప్పినట్లు చేద్దాం అని. నెక్స్ట్ వన్ నీకోసం ఏమైనా చేస్తాను. దీన్ని ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అంటే నీకోసం ఏమైనా చేస్తాను అని. నెక్స్ట్ వన్ అతను నన్ను గుర్తుపట్టాడా. దీన్ని డిడ్ హీ రిమెంబర్ మీ. డిడ్ హీ రిమెంబర్ మీ అంటే అతను నన్ను గుర్తుపట్టాడా అని. నెక్స్ట్ వన్ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. దీన్నే ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అని. నెక్స్ట్ వన్ అతడు ఎప్పుడైనా మారాడా. దీన్ని డిడ్ హీ ఎవర్ చేంజ్. డిడ్ హీ ఎవర్ చేంజ్ అంటే అతను ఎప్పుడైనా మారాడా అని. నెక్స్ట్ వన్ మీరిద్దరూ ఎప్పుడు కలిశారు. దీన్ని వెన్ డిడ్ యూ బోత్ మీట్. వెన్ డిడ్ యూ బోత్ మీట్ అంటే మీరిద్దరూ ఎప్పుడు కలిశారు అని. నెక్స్ట్ వన్ ఇదంతా నీకు ఎలా తెలుసు. దీన్ని హౌ డు యూ నో ఆల్ దిస్. హౌ డు యూ నో ఆల్ దిస్ అంటే ఇదంతా నీకు ఎలా తెలుసు అని. నెక్స్ట్ వన్ మనం ఎక్కడికి వెళ్ళాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ సెంటెన్స్, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.